హాయ్ ఫ్రెండ్స్, ఇది శాంసంగ్ F04 మొబైల్ అయితే చూడవచ్చు. డిస్ప్లే అయితే మనకి డ్యామేజ్ అయితే అవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు. బ్యాక్ సైడ్ అయితే మనకైతే డ్యామేజ్ అయితే ఎక్కడైతే లేదు ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇలా బూటింగ్ అయ్యేలోపు మీకు అయితే సిమ్ ట్రై అనేది రిమూవ్ అయితే చేస్తున్నాను. సిమ్ ట్రై అయితే మనం రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. డిస్ప్లేలో అయితే లైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసారు కదా. లైట్ ఆఫ్ చేసినట్టు మీకు క్లారిటీగా అయితే కనిపిస్తుంది. లోపల లైన్స్ వచ్చి నెక్స్ట్ ఇంకా బ్లాక్ షేడ్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా రెడ్ షేడ్ కూడా రావడం జరిగింది. ఇదైతే బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే మనం డోర్ టైప్ అయితే ఓపెన్ చేయాలి. మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కంటే మీకు ఓపెనర్తో మీకు బ్యాక్ డోర్ అనేది లాక్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరైతే చూడవచ్చు వీడియోలో. అయితే మనం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో అనగానే మనకి బ్యాక్ డోర్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. బ్యాక్ డోర్ అయితే మనం సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఈ స్క్రూస్ అని ఎక్కడికి మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సైడ్ అయితే మీరు మ్యాగ్నెట్ మీకు ఇయర్ స్పీకర్స్లో ఉంటుంది, నెక్స్ట్ ఇంకా లౌడ్ స్పీకర్స్లో కూడా ఉంటుంది. ఏదైనా డ్యామేజింగ్ స్పీకర్ ఏదైతే ఉంటుందో దాంట్లో అయితే మీకు ఆ మ్యాగ్నెట్ అయితే తీసి మీరు సైడ్ అయితే పెట్టుకోండి. స్క్రూస్ అని రిమూవ్ చేసినప్పుడు దానికైతే స్టిక్ చేసుకుంటే మీకు స్క్రూస్ ఎక్కడికి మిస్ అవ్వవు, లేదంటే మీకు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు. నెక్స్ట్ ఇంకా రింగర్ ఏదైతే ఉందో రింగర్ సెట్ అయితే సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు. నెక్స్ట్ డిస్ప్లేకి కనెక్టర్స్ ఏదైతే వచ్చినాయో అవి కూడా అయితే మనం డిస్కనెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. కేబుల్ అయితే మనం సైడ్కి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంకా చూడవచ్చు డిస్ప్లే కనెక్టర్స్ 2 కనెక్టర్స్ కూడా డిస్కనెక్ట్ అయితే చేసుకుంటున్నాను. జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు కనెక్టర్స్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్దిగా క్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది ఈ మొబైల్స్లోని. నెక్స్ట్ ఇంకా హీటర్ మీద అయితే మనం పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. హీటర్ టెంపరేచర్ అయితే మనం 80లో అయితే పెట్టుకున్నాం, చూడవచ్చు మీరు. మొబైల్ అయితే మనం ఇప్పుడు హీటర్ మీద అయితే పెట్టడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. మొబైల్ ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ మనమైతే హీటర్ మీద అయితే పెట్టడం జరిగింది. టెంపరేచర్ అయితే 80లో ఉంది. మీరు 1 మినిట్ అయితే మీరు హీట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మొబైల్ అనేది మీకు ఫుల్గా అయితే డిస్ప్లే పూర్తిగా అయితే మనకి హీటింగ్ అయితే అవ్వడం జరుగుతుంది 1 మినిట్లో అయితే. మనకి టెంపరేచర్ అనేది 80 అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. హీట్ అనేది మీరు ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు మదర్ బోర్డ్లో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అదొకటి మీరు గమనించుకోవాలి. టెంపరేచర్ అనేది ఎప్పుడు ఎక్కువ పెట్టుకోకూడదు. పర్ఫెక్ట్ మీకు 80లో అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా హీటింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. మనమైతే డిస్ప్లే అనేది అయితే ఓపెన్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూడవచ్చు. ఈ ఫిలిం ఏంటంటే మీకు ఎక్స్రే ఫిలిం ఫ్రెండ్స్. ఎక్స్రే ఉంటుంది కదా, మనం స్కానింగ్ చేసుకున్నప్పుడు ఎక్స్రే ఉంటుంది కదా, ఎక్స్రే చేయించినప్పుడు ఆ ఫిలిం అయితే మనం కట్ చేసి అయితే మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. డిస్ప్లే అయితే చూడవచ్చు మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. మనం హీట్ ఇచ్చాం కాబట్టి మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. అదే మీరు హీట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఓపెన్ చేస్తే మీకు గ్లూ అనేది చాలా స్ట్రాంగ్గా అయితే ఉండడం జరుగుతుంది. ఈ గ్లాస్ పీసెస్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇవైతే మనం మ్యాట్ అయితే క్లీన్ చేసుకొని అయితే మనం ఒకసారి పెట్టుకుందాం. క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక ఫ్రేమ్ అయితే క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే డిస్ప్లే కూర్చునే ఏరియాలో మనకి ఓల్డ్ గ్లూ ఏదైతే ఉంటుందో అదైతే మనం ఫుల్గా అయితే రిమూవ్ అయితే చేసుకోవాలి. ఆ ఓల్డ్ గ్లూ ఉండడం వల్ల మనకి డిస్ప్లే అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫిట్టింగ్ అనేది రాదు, హైట్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం పర్ఫెక్ట్గా అయితే మనం గ్లూ అనేది అయితే రిమూవ్ చేసుకోవాలి, చూస్తున్నారు కదా. నేను గ్లూ అనేది అయితే నేను రిమూవ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేయడం జరిగింది, మీరు ఇదైతే స్కిప్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు క్లీనింగ్ సెక్షన్ అక్కర్లేదు అనుకుంటే మీరు 1 మినిట్ అయితే మీరు వీడియో అనేది స్కిప్ అయితే చేసుకోవచ్చు. అయితే డ్రై అయితే చేసుకుంటున్నా, ఎందుకంటే ఇందాక కెమికల్ అయితే యూజ్ చేసి అయితే క్లీన్ చేసి నేను డ్రై చేశాను. ఇదైతే న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, మీరైతే చూస్తుంది. మనం ఇప్పుడు వేస్తున్న డిస్ప్లే ఇది మొబైల్కి. ఫ్రంట్ సైడ్ కూడా మీరైతే చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా ఓల్డ్ డిస్ప్లే కూడా మీకు అయితే దగ్గర పెట్టి అయితే చూపిస్తాను, చూడండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ ఓల్డ్ డిస్ప్లే అయితే మనం ఇంకా సైడ్కి అయితే పెట్టుకుందాం. నెక్స్ట్ ఇంకా న్యూ డిస్ప్లే అయితే మనం ఫ్రేమ్కి అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఫ్రేమ్లో అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది.
టోటల్గా అయితే దీనికి అయితే 3 కేబుల్స్ అయితే రావడం జరుగుతుంది, 3 కనెక్టర్స్. డిస్ప్లే ఫిట్టింగ్ అయితే చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్స్ అయితే 3 కనెక్టర్స్ వచ్చినాయి కదా మనకి. ఫస్ట్ అయితే సింగిల్ కనెక్టర్ అయితే కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇంక ఈ 2 కనెక్టర్స్ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేసి, నెక్స్ట్ ఇంక బ్యాటరీ కూడా కనెక్ట్ చేసి మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను. మీరైతే చూడొచ్చు మొబైల్ అయితే బూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. వీడియో అనేది ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. బూటింగ్ మనకైతే స్లోగా అయితే అవుతుంది ఫ్రెండ్స్, ఇది కొంచెం లేట్గా అయితే అవ్వడం జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు, ఫార్వర్డ్ చేసినా మనకి లేట్గా ఆన్ అవుతుంది. చూడొచ్చు ఇప్పుడైతే ఆన్ అవ్వడం జరిగింది. సరే అయితే మళ్ళీ అయితే ఒకసారి మనం మొబైల్ అయితే ఆన్ చేద్దాం. అయితే మొబైల్కి అయితే పాస్వర్డ్ ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ప్యాటర్న్ అయితే కొద్దిగా క్రిటికల్గా అయితే ఉంది, చూస్తున్నారు కదా మీరు. మొబైల్ అయితే ఓపెన్ అయింది. నెక్స్ట్ ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఒక 5 to 10 seconds అయితే లోడింగ్ అయితే అవుతుంది, చూడొచ్చు మీరు. యాప్స్ అన్నీ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది. ఇప్పటికీ కొంచెం అయితే మనకి ల్యాగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ అయితే మీకు కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. ర్యామ్ అనేది 2 GB ర్యామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ కూడా మీకు తక్కువ ఉంటుంది, దానివల్ల అయితే మీకు ల్యాగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్స్లో. బ్రైట్నెస్ అయితే మనం ఫుల్గా అయితే పెట్టుకోవడం జరిగింది. టచ్ అయితే చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడవచ్చు ఆల్ బార్డర్స్లో అయితే మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది ఫుల్గా అయితే. టచ్ అనేది లెఫ్ట్ అండ్ రైట్, నెక్స్ట్ ఇంకా టాప్ అండ్ బాటంలో అయితే మనం డిస్ప్లే అనేది పూర్తిగా అయితే చెక్ చేసుకోవడం జరుగుతుంది. మీరైతే చూడవచ్చు మనకైతే టచ్ అనేది అయితే మనం ఎక్కడైతే ఆగట్లేదు, చూసారు కదా. నెక్స్ట్ ఇంక సెట్టింగ్స్లోకి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. మోడల్ అయితే చూపిస్తాను చూడండి, అబౌట్ ఫోన్. నేనైతే జూమ్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు గ్యాలక్సీ F04 నేమ్ అయితే ఉంది కదా. నెక్స్ట్ ఇంకా ప్రోడక్ట్ నేమ్ గ్యాలక్సీ F04. మోడల్ నెంబర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, SME045F/DS. మీరైతే గూగుల్లో సెర్చ్ చేసుకున్నా మీకు మోడల్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బ్యాక్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ అయితే మనకి స్లోగా అయితే ఉండడం జరిగింది. మొబైల్ అయితే ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టి అయితే చెక్ చేసుకుందాం. ఎందుకంటే ఈ మోడల్లో ఏమవుతుందంటే మీకు 3 ఫ్లెక్సెస్ వచ్చే దాంట్లో 2 ఫ్లెక్సెస్ వచ్చే దాంట్లో ఏమవుతుందంటే ఛార్జింగ్ నెక్స్ట్ ఇంక మైక్స్ అన్నీ దాంట్లోంచి వెళ్తాయి, ఛార్జింగ్ ఇష్యూస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. అది మీరు ఒకటి చెక్ చేసుకోవాలి ఛార్జింగ్ పెట్టి. మనమైతే ఛార్జింగ్ అయితే పెట్టడం జరిగింది. మనకి ఛార్జింగ్ అయితే 25% అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. మీరైతే చూసారు కదా ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినప్పుడు. మనమైతే స్క్రీన్ అయితే ఒకసారి ఆఫ్ చేసి మనం 5 to 10 minutes అయితే చెక్ చేసుకుందాం ఛార్జింగ్ అవుతుందా లేదనేది, వోల్టేజ్ కరెక్ట్గా వస్తుందా పర్ఫెక్ట్గా లేదనేది. ఒకసారి అయితే మనం కేబుల్ అయితే డిస్కనెక్ట్ చేసి మళ్ళీ అయితే కనెక్ట్ చేస్తున్నాను, మీకు అయితే చూపిస్తాను చూడండి ఛార్జింగ్ ఎంత ఉందో. 25% ఉంది. నెక్స్ట్ ఇంకా 12:31 అయింది టైం అయితే. వీడియో అయితే ఫార్వర్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకైతే 5 minutes అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి మనకి ఛార్జింగ్ ఎంత అయింది ఏంటనేది. వోల్టేజ్ అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే రావడం జరిగింది. టైం చూడవచ్చు మీరు 12:36. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ కూడా మీరు అయితే చూడండి. మీకైతే జూమ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు పర్సంటేజ్ మనకి ఎంత ఎక్కింది ఛార్జింగ్ అనేది. ఇందాక 25లో పెట్టడం జరిగింది. 5 minutes అయితే మనకి చూడవచ్చు 27 అయితే అవ్వడం జరిగింది. 2% అయితే ఛార్జింగ్ ఎక్కడం జరిగింది. ఛార్జర్ అయితే మనం డిస్కనెక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకైతే పర్ఫెక్ట్గా ఉంది వోల్టేజ్ అన్నీ. పవర్ ఆఫ్ అయితే చేయడం జరుగుతుంది మొబైల్ అనేది, చూస్తున్నారు కదా. మీరు స్విచ్ ఆఫ్ అయితే చేసిన వెంటనే మీరు బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ఒక 10 seconds అయితే వెయిట్ చేయండి. 10 seconds వెయిట్ చేసాక మీకు అప్పుడైతే బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు సిస్టమ్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఒక 10 seconds మనకి పైకి అయితే కనిపించదు. సీసీ బోర్డ్ అయితే మనకి లాక్లోంచి అయితే మనకి బయటికి అయితే రావడం జరిగింది. ఫిట్టింగ్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒకసారి అయితే మన కనెక్టర్ అనేది డిస్కనెక్ట్ చేసుకుందాం. కనెక్టర్ అయితే చూడవచ్చు ఇప్పుడు డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను. సీసీ బోర్డ్ చూసారు కదా మనకి ఫిట్టింగ్ అయితే అవ్వట్లేదు. ఇదైతే లాక్లోంచి అయితే బయటికి రావడం జరిగింది, దానివల్ల అయితే మనకి ఫిట్టింగ్ అనేది రావట్లేదు. నెక్స్ట్ ఇంక బ్యాటరీ అయితే ఇప్పుడు డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే కనెక్టర్స్ 2 కనెక్టర్స్ అయితే నేను డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను. డిస్ప్లే అయితే బయటికి తీయడం జరుగుతుంది, చూసారు కదా. డిస్ప్లే అయితే సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, న్యూ డిస్ప్లే. నెక్స్ట్ గ్లూ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. బార్డర్లో అయితే గ్లూ అనేది మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే ఓవర్గా వేసేస్తున్నారు. అది ఏమవుతుందంటే మీకు డిస్ప్లేలోకి వెళ్ళిపోయి మీకు ఆటోమేటిక్ టచ్ అవ్వడం అది ప్రాబ్లం అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా లెన్స్ ఏరియాలో అయితే మీకు ఎప్పుడైనా తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా సెన్సర్స్ ఉంటాయి కదా, సెన్సార్ ఏరియాలో కూడా తక్కువ వేసుకోవాలి.
లెన్స్ ఏరియాలో ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ టచ్ అవ్వడం, డిస్ప్లే బ్లాంక్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అది మీరు ఒకటి గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంకా సెన్సార్ ఏరియాలో ప్రాక్సిమిటీ సెన్సార్ దగ్గర అయితే మీరు తక్కువ వేసుకోవాలి, లేదంటే ప్రాక్సిమిటీ సెన్సార్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే అయితే మనకి స్టిక్కర్ అయితే ఉండడం జరిగింది కెమెరా ఏరియాలో, అదైతే రిమూవ్ చేసి అయితే మనం ఫ్రేమ్లో అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. ఫస్ట్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చిందా లేదని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రేమ్లో అనేది. నెక్స్ట్ ఇంక కనెక్టర్స్ అయితే నేను కనెక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక నెట్వర్క్ కేబుల్ అయితే మనం యాస్టేజ్ ఏదైతే పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లో అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. డిస్ప్లే 2 కనెక్టర్స్ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ కూడా కనెక్ట్ చేయడం జరిగింది మదర్ బోర్డ్కి అయితే. డిస్ప్లే సపోర్ట్ క్లిప్ ఏదైతే ఉందో అదైతే మనం ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇదైతే లాక్ అయితే ఉంటుంది. ఈ లాక్లో పర్ఫెక్ట్గా అయితే మనం ఫిట్టింగ్ వస్తే మనకి స్క్రూస్ అనేవి ఈజీగా వేసుకోవచ్చు. లాక్స్లో కూర్చోబెట్టాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు. కాల్ స్క్రూస్ అయితే నేను ఫిట్ చేయడం జరుగుతుంది, మీరైతే చూడొచ్చు. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా రింగర్ సెట్ సపోర్ట్ ఏదైతే ఉందో క్లిప్ అదైతే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది, మీరైతే చూడొచ్చు. 6 స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను దీనికి కూడా. స్క్రూస్ మీరు ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఓవర్ టైట్ చేస్తే మీకు లోపల ఏదైనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. పర్ఫెక్ట్గా అయితే ఫిట్ చేసుకోవాలి మీరు స్క్రూస్. నెక్స్ట్ ఇంక బ్యాక్ డోర్ అయితే ఫిట్ చేస్తున్నాను చూడొచ్చు. ఇదైతే లాక్ టైప్ వస్తుంది, ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేవి ఆటోమేటిక్గా అయితే మీకు లాక్ అవ్వడం జరుగుతుంది. మీరైతే చూస్తున్నారు కదా, నేనైతే ప్రెస్ చేస్తే మీకు లాక్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంక చెక్ చేసుకుంటున్నా, ఎక్కడైతే మనకు లాక్ అవ్వలేదో ఆ ఏరియాలో అయితే మనం ప్రెస్ చేసుకుంటే మీకు లాక్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రే అయితే వేసుకోవడం జరుగుతుంది. ఎక్స్ట్రా గ్లూ ఏదైతే ఉందో అదైతే మనకి బయటకి అయితే రావడం జరిగింది, అదైతే క్లీన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు వెంటనే క్లీన్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా అయితే ఉంటుంది. అదే డ్రై అయ్యాక క్లీన్ చేస్తే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా అయితే రాదు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు వెంటనే అయితే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, పై లేయర్ కవర్ ఏదైతే ఉందో అదైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. రబ్బర్స్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి డిస్ప్లేని పట్టుకొని అయితే సపోర్ట్గా అయితే ఉంటుంది. 3 to 4 hours ఉంచుకుంటే మీకు పర్ఫెక్ట్గా అనేది గ్లూ అనేది స్టిక్ అయ్యి మీకు డ్రై అవుతుంది. రబ్బర్స్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, మీరైతే చూడొచ్చు. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. ఈ లోపు అయితే మనం ఆల్ రబ్బర్స్ అయితే మనం వేసుకోవడం జరుగుతుంది. చూస్తారు కదా, మనం పర్ఫెక్ట్గా అయితే మనం రబ్బర్స్ అన్నీ అయితే పూర్తిగా అయితే వేసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు క్రిటికల్గా ఉంది, ప్యాటర్న్ అయితే తీయడం కొద్దిగా కష్టంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. రబ్బర్స్ వేస్తే మనకి టచ్ అనేది కొద్దిగా ప్రాపర్గా అయితే వర్క్ అవ్వదు. చూడవచ్చు మనకైతే అన్లాక్ అయితే చేయడం జరిగింది. లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీకు 5 to 10 seconds అయితే మనకి లోడింగ్ అయితే అవుతుంది ఎవ్రీ మొబైల్. చూస్తున్నారు కదా, ఓకే, కొద్దిగా ల్యాగ్ అయితే ఉండడం జరిగింది. ఇదైతే మనం రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే రైట్ సైడ్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు కదా. మీకైతే ఒకసారి బ్రైట్నెస్ అయితే ఫుల్గా పెట్టి అయితే చూపిస్తాను చూడండి. మీరు డిస్ప్లే అయితే మీకు కొద్దిగా డల్గా అయితే కనిపించడం జరుగుతుంది వీడియోలో. బ్రైట్నెస్ అయితే ఇప్పుడైతే ఫుల్గా అయితే పెట్టాను ఫ్రెండ్స్, చూడొచ్చు. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ అయితే మీరు అయితే చూడొచ్చు ఫ్రెండ్స్, ఫుల్గా అయితే రబ్బర్స్ అయితే కవర్ అయిపోయి ఉన్నది. వీడియో అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా న్యూ అండ్ లేటెస్ట్ మోడల్ వీడియోస్ మీ ముందుకు రావడం జరుగుతుంది.